ప్రైజ్లార్డ్ అన్న. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనము పశ్చాత్తాపం గురించి తెలుసుకుందాము. లూకా సువార్త 15:18. నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇది తప్పిపోయిన కుమారుడు తన తండ్రికి తన పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి తిరిగి వచ్చి తన తండ్రి దగ్గర నేను తప్పు చేశానని ఒప్పుకున్న పశ్చాత్తాపం గురించి తెలుస్తుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పశ్చాత్తాపం అనగా మనం పశ్చాత్తాపం ఎప్పుడు చెందుతామంటే అది మనం పాపం అని తెలుసుకున్నప్పుడు దాని నుండి ఆ పాపాన్ని విడిచిపెట్టడం. పశ్చాత్తాపంలో క్షమించబడటం అయిపోయిన తర్వాత ఆ పాపాన్ని విడిచిపెట్టేసేసి పశ్చాత్తాపం చెందిన తర్వాత మన ప్రవర్తనలో, మన చేసే కార్యాలలో, మనం చేసే పనిలో, మన ప్రవర్తనలో ఒక మార్పు వస్తుంది. పాపం క్షమించబడిన తర్వాత ఈ పాపం మళ్ళీ చేయకూడదు అనేసేసి మనం చేసే మన ప్రవర్తనలో, మనం మాట్లాడే దానిలో కానీ, మన కార్యాల్లో కానీ ప్రతి ఒక్క దానిలో తిరిగి మార్పు వస్తుంది. దీన్ని పశ్చాత్తాపంగా చూస్తున్నాం మనం. పశ్చాత్తాపం ఎందుకు అవసరము, దేనికోసము అని అంటే దేవుడే చెప్తున్నాడు మనకి అపోస్తుల కార్యాల్లో 3:20లో, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. మారు మనసు పొందిన తర్వాత, క్షమించబడిన తర్వాత మన పాపాన్ని ఇడిచిపెట్టేసేసి మనం సైలెంట్గా ఉండొచ్చు. మళ్ళీ పాపాన్ని చేయొచ్చు. దేవుని దగ్గర క్షమాపణ దొరికింది నాకు అనేసేసి. కానీ వన్స్ మనం ఒక పశ్చాత్తాపం చెంది మారు మనసు పొందిన తర్వాత ఆ పాపాన్ని విడిచిపెట్టేసేసి మళ్ళా దాని జోలికి వెళ్ళాం మనం. దీనివల్ల నేను దీన్ని పోగొట్టుకున్నాను, సో ఇంకా దాన్ని విడిచిపెట్టేయాలి అని మన ప్రవర్తన మొత్తంలోనే చేంజెస్ వస్తుంది. అందువల్ల మారు మనసు నొంది దేవుని వైపు తిరగాలి. అంటే మంచి కార్యాల వైపు, మంచి ప్రవర్తన వైపు తిరగాలి. అదే పాపాలను తుడిచివేయబడి నిమిత్తము. అంటే మన పాపాలను తుడిచివేయబడటానికి ఇదే పశ్చాత్తాపమే సరైన మార్గము అని దేవుడే సెలవిస్తున్నాడు. ఈ పశ్చాత్తాపాన్ని మన ఓన్ గా మనము కలగజేసుకుంటామా అంటే కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి మనల్ని ఆకర్షించి ఈ పశ్చాత్తాపం కలగజేసేలాగా చేస్తాడు. అది కూడా మనం బైబిల్లో చూస్తాము. అపోస్తుల కార్యాలు 5:31లో, ఇశ్రాయేలుకు మారుమనస్సు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి మారు మనసు కలగ చేయాలని దేవుడు తన దక్షిణ హస్తంతో తోడుగాను రక్షణ ఇది చేయాలని దేవుడు ఇచ్చాడు. నేను అనుకునే ఈ వాక్యం చదువుతున్నప్పుడు, దేవుడా ఇశ్రాయేలు ప్రజలకే ఇచ్చావా, మరి మిగతా వాళ్ళకి ఇవ్వలేదా? ఇప్పుడు ఇక్కడ మరి మారు మనసు పొందండి అంటే దేవుని ప్రజలకి ఇచ్చాడు అని అంటే అందరికీ వస్తుంది. కానీ ఇశ్రాయేల్ ప్రజలకని క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలకే ఇచ్చావా ప్రభా, వేరే వాళ్ళకి ఇవ్వలేదా? అట్లా అనుకుంటే నేను మళ్ళీ సేమ్ అదే కంటిన్యూగా చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యాలు 11:18లో కూడా అన్ని జనుల కోసమని దేవుడు క్లియర్ గా రాశాడు. వారు ఈ మాటలు విని అడ్డమేమి చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మయంపరిచిరి. సో ఇశ్రాయేలు ప్రజలకి, అన్ని జనుల ప్రజలకి, అందరికీ కూడా దేవుడే మారు మనసు
ప్రతి ఒక్కరికి మారు మనసు కలగాలి అని దేవుడే నిర్ణయించి దేవుడే మనకి కలగజేస్తున్నాడు మారు మనసు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్‌లో నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసితిని. అంటే తండ్రి ఎదుట తప్పిపోయిన కుమారుడు ఒప్పుకుంటున్నాడు. నీ ఎదుట ఫస్ట్ పరలోకపు తండ్రి పరలోకానికి విరోధంగా, తర్వాత తన తండ్రికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. మనము పాపం చేసినప్పుడు ఫస్ట్ అంటే లోకంలో చిన్న చిన్న విషయాల గురించి చెప్పినప్పుడు ఏదైనా ఒకటి వ్యతిరేకంగా వాళ్ళని ఆటంకపరిచినా, వాళ్ళ మనసును గాయపరిచినా వెంటనే వెళ్ళి సారీ అండి నిన్ను గురించి ఇట్లా చేశాము, సారీ అండి అని చెప్పి వదిలేస్తాము. కానీ మనం చేసిన తప్పు మనుషుల ఎదుట కంటే కూడా మనుషులతో పాటు దేవుని ఎరిగిన వారమైన మనము మనం చేసిన తప్పును బట్టి మన పరలోకపు తండ్రి కూడా బాధపడతాడు. అది కూడా దేవునికి వ్యతిరేకంగే కదా. చాలా సార్లు మనం అది గమనించుకోము. చిన్న విషయమే కావచ్చు. చిన్న అబద్ధమైనా సరే ఈవెన్ నేను చేశాను, నేను చెయ్యను అనేసేసి దేవుని ఎరిగిన వారంగా మనకి అబద్ధాలు చెప్పకూడదు. ఇది చెప్పడం తప్పు అనేది మనకు తెలుసు. వేరే వాళ్ళని హర్ట్ చేయడం అనేది అంటే చిన్న ఎగ్జాంపుల్ అని చెప్తున్నా నేను. అనేది తెలుసు. అప్పుడు ఆ టైంలో ఎళ్లి అడుగుతాము. సారీ అండి నేను ఇట్లా తప్పు చేశాను మీ విషయంలో అనేసేసి. అదే విధంగా దానికి పరలోకపు తండ్రి కూడా బాధపడతాడు. మనం చేసిన తప్పు అక్కడ కూడా లెక్కించబడతది. దేవుణ్ణి మనం అడగము అది. తండ్రి నేను నీ ఎదుట కూడా వీళ్ళ విషయంలో తప్పు చేశాను. అది మీ హృదయాన్ని కూడా గాయపరిచింది. మిమ్మల్ని కూడా నేను బాధ పెట్టాను తండ్రి. నన్ను క్షమించు అని అడగటం చాలా సార్లు మనం మర్చిపోతాం. కానీ ఇక్కడ అది దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనో ఏమో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన తండ్రికి తన తండ్రికి కదా ఆయన తన తండ్రి ఆస్తినంతా పాడు చేసేసి అప్పుడు తన తండ్రికి చెప్పొచ్చు. తండ్రి నీ ఆస్తిని తీసుకొని నేను ఇట్లా పాపం చేశాను అనేసేసి. బైబిల్‌లో క్లియర్‌గా పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయబడి ఉంది. నేను పరలోకానికి వ్యతిరేకంగాను నీ ఎదుటను పాపం చేసితిని. పరలోకానికి ఎందుకు వ్యతిరేకంగా విరోధంగా ఉన్నాడు? తన తండ్రి క్షమిస్తాడు. మరి పరలోకానికి కూడా అంటే పరలోకంలో ఉన్న తండ్రికి కూడా వ్యతిరేకంగా ఉన్నాడు కదా. మారు మనస్సు పశ్చాత్తాపం చెందినప్పుడు మారు మనసు మనం పొందినప్పుడు మన పాపాలు తుడిచివేయబడి ఈ తుడిచివేయబడి మనం పరలోకానికి అంటే మోక్షానికి వెళ్ళటానికి ఒక వేళ కనిపిస్తుంది. మారు మనసు పశ్చాత్తాపము మోక్షం వెళ్ళడానికి అంటే పరలోకానికి వెళ్ళడానికి ఒక దారిలాగా కనిపిస్తా ఉందన్నమాట. ఇక్కడే మనం చదువుకుంటే లూకాసు వార్తలోనే 15:18 18 అండ్ 19 కంటిన్యూగా చేస్తే నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నటకు యోగ్యుడిని కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికిరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తన కుమారుడు తప్పిపోయి వచ్చినప్పుడు తండ్రి దూరంలోనే చూసి తన కుమారుడు వస్తున్నాడని సంతోషపడి ఆయన మీద కనికిరపడి పరిగెత్తుకొని వచ్చి ఎత్తుకొని అంటే హగ్ చేసుకొని కిస్ చేశాడు. అయితే ఇదే కంటిన్యూగా నేను మళ్ళీ 21 చూస్తున్నప్పుడు అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాననెను. ఫస్ట్ 18th లో కూడా ఉంది. నెక్స్ట్ మళ్ళా 21 లో కూడా సేమ్ రిపీట్ అయింది. రిపీట్ ఎందుకు అయింది? సేమ్ అప్పుడు చెప్పాడు కదా
మళ్ళీ ఇక్కడ ఎందుకు మళ్ళీ సేమ్ సెకండ్ టైమ్ ఎందుకు చెప్పాడు అని నేను ఆలోచన చేస్తుంటే, మేబీ నా ఆలోచన ఇది. అది మరి కరెక్టా కాదా నాకు తెలీదు గానీ, తప్పిపోయిన కుమారుడు తన మనసులో అనుకున్నాడు, తండ్రి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకుని మీన్స్ మనసులో అనుకుని లేచి తండ్రి ఎద్దుకు వచ్చాడు. మనం చాలా సార్లు మనం చేసే తప్పు మన ప్రవర్తన తప్పు అని చాలా సార్లు మనసులో అనుకుంటాం. తండ్రి నేను చేసే తప్పు, నా ప్రవర్తన తప్పు, నేను ఈ వేలో వెళ్ళకూడదు, నేను నీకు ఇష్టానుసారంగా బతకాలని అనుకుంటున్నాను ప్రభువా, నేను వెళ్తాను, నేను వెళ్ళాలి, ఇది నీకు ఆయాస్కరంగా ఉంది, నేను చేస్తుంది తప్పు అని మన మనసులో మనం చేస్తున్నది తప్పని మనకి చాలా సార్లు తెలుసు. అది చాలా సార్లు అది తప్పని గ్రహించి మన మనసులో ముందుగానే మనం అనుకుంటాం, కానీ నేను ఇది చెయ్యను, ఇది తప్పు అనేసేసి. తప్పిపోయిన కుమారుడు ఎలా అంటే, సేమ్ మనం కూడా తప్పిపోయినాం కాబట్టి ఆ సమయంలో మన ప్రవర్తన బట్టి మనం తప్పిపోతున్నాం కాబట్టి తప్పిపోయిన కుమారుడు అని మాత్రమే బైబిల్లో మెన్షన్ చేయబడింది. అంటే మనం కూడా చాలా సార్లు తప్పిపోతాం కాబట్టి పర్టికులర్ గా మనల్ని ఉద్దేశించే దేవుడు మనతో మాట్లాడటానికి తప్పిపోయిన కుమారుడిని ఏం రాయలేదనుకుంటా. మేబీ మనము అనుకుంటాం కాబట్టి నేను తప్పిపోయిన కుమారుని అనేసి. అనేక మార్లు మనం మనసులో కూడా తప్పిపోయిన కుమారుల్లాగే ఈయన ఆలోచించినట్లే మనం కూడా ఆలోచిస్తాం. మన ప్రవర్తనను బట్టి మనం మారిపోయాము, తండ్రి నన్ను క్షమించు, ఈ ప్రవర్తన నేను మానుకోవటానికి ఇష్టపడుతున్నాను, ఇది నీ ఎదుట నీకు ఆయస్కరంగా ఉంది అనేసేసి అనుకుంటాము. కానీ దాన్ని ఇడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రే చేసి మనసులో చాలా అనుకుంటాము, కానీ దాన్ని క్రియల రూపంలో చూపించము. మనసులో అనుకోవటం వేరు, మరి మళ్ళీ మన చేసే ప్రవర్తనలోనో మన కార్యాల్లో చూపించడంలోనో వేరు. అందుకే ఒక చిన్నది గ్యాప్ ఇచ్చేశాడు. వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇది మనసులో మనం అనుకున్నప్పుడు దేవుడు కూడా ఈ లోకపు తండ్రి ఎట్లాగా మనల్ని ఎట్లాగా దూరం నుంచే చూసి కనికరపడి కుమారుడు వస్తున్నాడని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు, మన పరలోకపు తండ్రి కూడా మన మనసులో ఈ విధంగా అనుకున్నప్పుడు దేవుడు మన అందు సంతోషపడతాడు. ఓకే, ఈ నా గురించి ఇట్లాగా ఆలోచిస్తున్నారు వాళ్ళ తప్పులని. అప్పుడు దేవుడు ఈ తప్పిపోయిన కుమారుడు మనసులో అనుకున్నాడు కదా, లేచి తండ్రి దగ్గరికి వచ్చాడు కదా, మరి అప్పుడే ఈ లేచి తండ్రి యొద్దకు వచ్చిన అంటే తన తండ్రి దగ్గరకు వస్తున్నప్పుడు తన తప్పు తెలుసుకొని వస్తున్నాడనే తండ్రి గ్రహించి అతన్ని చూసి సంతోషపడాడు కదా. అయితే వెంటనే ఆ పని చేసిన వెంటనే ఈ దాసులకి అప్పుడే చెప్పొచ్చు కదా, తన దాసుల్ని చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఇది కుమారుణ్ణి చూసిన వెంటనే కుమారుని హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ వెంటనే ఎందుకు చేయలేదు? ఆ వెంటనే చెప్పొచ్చు కదా, చెప్పలేదు. ఆ నెక్స్ట్ ఈ వాక్యం ఇది ఎప్పుడు వచ్చిందంటే దీనికి ముందు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాను. ఫస్ట్ మనసులో అనుకున్నాడు, తండ్రి నేను పరలోకానికి వ్యతిరేకంగా తప్పు చేశాను, నా తండ్రికి వ్యతిరేకంగా తప్పు చేశాను, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాను, నా తండ్రి ఒప్పుకుంటాడేమో, నా తండ్రి ఒప్పుకోపోయినా నాకు నా కుమారునిగా అంగీకరించకపోయినా ఒక పనివానిగా అయినా పెట్టుకుంటాడు కదా అని మనసులో అనుకొని లేచి వెళ్ళాడు. తన తండ్రిని చూసినప్పుడు తన తండ్రి ఎలా రిసీవ్ చేసుకుంటాడా అనేది
తనకు ముందు తెలియదు. ఈవెన్ తెలియకపోయినా తన తండ్రి వచ్చి హగ్ చేసుకున్నా, ఓకే, నా తండ్రి నన్ను హగ్ చేసుకున్నాడు, నన్ను ముద్దు పెట్టుకున్నాడు అంటే నా తండ్రి నన్ను యాక్సెప్ట్ చేశాడు అనేసి తను మౌనంగా వెళ్ళిపోవచ్చు. కానీ తను పశ్చాత్తాప పడింది, తన మనసులో అనుకున్నది తన తండ్రికి తెలియాలి. నేను చేసింది తప్పు అనేసి తన తండ్రికి తెలియాలి అని తన నోటితోనూ తన కార్యాలతోనూ, అంటే మనం చేసే పనితోనూ వెంటనే దేవునికి మనం ఎట్లా సబ్మిట్ చేయాలో అనేది ఈ వాక్యంలో తెలుస్తుంది. నేను పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదటను నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యులను కానని వెంటనే తన తండ్రి హక్ చేసుకున్న వెంటనే, తండ్రి నేను ఇలా చేశాను అనేసి సబ్మిట్ చేసుకున్నాడు. సో మనము అప్పుడు సబ్మిట్ చేసుకున్న తర్వాత అప్పుడు తన తండ్రి చెప్పాడు. అయితే తండ్రి ఆ విధంగా చెప్పిన తర్వాత, అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రంను త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడుగుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. మన మనసులో అనుకున్నప్పుడు తండ్రి సంతోషపడ్డాడు. తన కుమారుని చూసి హగ్ చేసుకొని ఇలా చేశాడు. మళ్ళీ తర్వాత మనసులో అనుకున్న తర్వాత తన కార్యాలు, తన క్రియల ద్వారా తన తండ్రికి సబ్మిట్ అయినప్పుడు తన తండ్రికి ఇదిగో నేను మనసులో ఇట్లా చేశాను అనేసి నేను తప్పు చేశానని తన తండ్రి ఎదుట ఒప్పుకున్నప్పుడు తన తండ్రి ఒక ఇందును ఏర్పాటు చేశాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళ ఇంటి పని వారందరికీ ఈ అప్పగించేసేసి నా కుమారుడు వచ్చాడని ఉంగరాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు, పాదరక్షకాలు మంచి ఇచ్చాడు. అంతటితోనే కాకుండా ఒక సంతోషకరమైన విందును ఏర్పాటు చేయమని విందుతోనే సంతోషపడ్డారు. అట్లాగే మనము పశ్చాత్తాపం చెందాము, పశ్చాత్తాప పడాలి అని మనసులో అనుకొని దాన్ని అట్లాగే ఉంచకూడదు. అనేక సార్లు అనుకుంటాము, అనేక మందికి ఇది ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ప్రభా నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని మనసులో అనుకుని దేవుణ్ణి అడగాలి, నేను ఈ తప్పు చేశాను. మనుషుల ఎదుట అంటే దేవుని మనుషుల్ని ఎట్లా క్షమాపణ అడిగాను, వీళ్ళతో నేను తప్పు చేశాను. ఒక చిన్న విషయంలోనే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ తో ఈ చాలా పెద్ద మిస్టేక్స్ అవుతాయి. దానిలో మనం ఇది జ్ఞాపకం ఉంచుకోవచ్చు. చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య ఒక స్మాల్ ఒక ఏముండదు, అది ఒక చిన్నదే ఉంటది. చూస్తే అది క్షమాపణ మనసులో అనుకుంటారు వాళ్ళని, అయ్యో నేను ఈ మిస్టేక్ చేశాను వాళ్ళని అడగాలి అనేసి మనసులో అనుకుంటారు. కానీ అడగటం వీళ్ళే కదా, నన్ను అర్థం చేసుకుంటారులే అని అర్థం చేసుకుంటారులే అనుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళు ఎట్లా ఉంటారు, ఆ సరే నేను అన్నా కదా, జస్ట్ ఒక మాట ఒకసారి చెప్పొచ్చు కదా, అర్థం చేసుకున్నారు, ఒకసారి చెప్పొచ్చు కదా అనేసేసి. సో మనం మనసులో అనుకున్నది, మన మనసులో పశ్చాత్తాపం కలిగిన అది మన క్రియల్లోనూ అంటే ఎదుటి వారికి తెలియాలి. దేవుని ఎదుట కూడా మనం ఒప్పుకొని వదిలిపెట్టి మన కార్యాల్లోనూ మన ప్రవర్తనలోనూ చూపించాలి. అది అప్పుడు దేవుడు మనం సబ్మిట్ చేసుకొని మన ప్రవర్తన, మన కార్యాల్లో మనం పశ్చాత్తాపం మారు మనసు పొందామని మెయిన్ గా ఎప్పుడు తెలుస్తుంది, మనం చేసే కార్యాల్లోనే తెలుస్తుంది. మనం ఒక తప్పు చేసినప్పుడు తండ్రి క్షమించు అని అంటే దేవుడు క్షమిస్తాడు, ఆ విషయం మనకు తెలుసు. మళ్ళీ మారు మనసు లేకుండా పశ్చాత్తాపం లేకుండా ఉంటే ఆ పాపాన్ని మళ్ళీ చేస్తాం. మనం దేవుని క్షమిస్తున్నాడు కదా అనేసేసి మళ్ళీ చేస్తాము, మళ్ళీ వెళ్ళి మళ్ళీ అడుగుతాము తండ్రి క్షమించు అని. దేవుడు క్షమిస్తాడు. మళ్ళా క్షమించబడింది, ఓకే నేను తప్పు చేస్తున్నాను, దేవుడు నన్ను క్షమిస్తున్నాడు అనుకుంటాము. కానీ ఆ పనిలో, ఆ పాపంలో మనకి పశ్చాత్తాపం లేకపోతే, మీన్స్ మారు మనసు లేకపోతే మనము తిరిగి వెళ్ళము. ఆ పాపం నుంచి ఆ పాపాన్ని దాటుకొని వెళ్ళలేము. పశ్చాత్తాపం కలగాలి.
మారు మనసు పొందితేనే మనము ఆ పాపాన్ని ఇడిచిపెట్టేసేసి దాని నుంచి దూరంగా వెళ్ళి మన ప్రవర్తనని మార్చుకుంటాము. ఆ వేలో వెళ్ళకూడదు అనేసేసి క్రియల రూపంలో తెలుస్తుంది పశ్చాత్తాపం. మనసులో అనుకుని కూడా దాన్ని క్రియల రూపంలో దేవుని ఎదుట సబ్మిట్ చేసి మన కార్యాల రూపంలో మనం చూపించాలి, మన ప్రవర్తన రూపంలో చూపించాలి. ఇంకొకటి, మనం తప్పు చేసినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తేనే, అంటే ఈ లోకపు తండ్రి ఎంత సంతోషపడుతున్నాడు ఆ ఒక మిస్టేక్ చేసి మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి కనికిరపడి, ఓ నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు, నా కుమారుడు ఇన్ని రోజులు ఎట్లా ఉన్నాడు అనేసేసి ఒక విందు చేసుకుంటున్నాడు. తన రాజవస్త్రాలన్నిటినీ తిరిగి ఇచ్చేశాడు. ఆస్తిని పోగొట్టుకున్నాడు అని అనుకోలేదు. నా ఆస్తిని ఇట్లా చేశాడు, నా పరువు పోగొట్టాడు, అందరి ముందు నన్ను ఇట్లా అవమానపరిచాడు అని అనుకోలే ఒక లోకంలో ఉన్న తండ్రి. అనుకోకుండా నా కొడుకు తిరిగి వచ్చాడు అనేసేసి సంతోషంగా ఒక విందును చేస్తున్నాడు. మరి మనం తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు మనం దేవుని ఎదుట పశ్చాత్తాపాన్ని అడిగి మన కార్యాలని, మన ప్రవర్తనని మార్చుకొని అది దేవునికి మార్చుకున్నప్పుడు దేవుని ఎంత సంతోషపడతాడో కూడా మనకి బైబిల్లో క్లియర్ గా రాసింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చూడండి, ఒక్కసారి మనం మారు మనసు పొందినప్పుడు అక్కడున్న దేవుణ్ణి పరలోకమందు ఎంత మంది ఆరాధిస్తారు? దివారాత్రములు ఆరాధిస్తానే ఉంటారు. పరిశుద్ధుడు దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేసి ఎంతో మంది కంటిన్యూగా అక్కడున్న నీతిమంతులు అందరూ దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుడు వాళ్ళ ఆరాధనను కూడా పక్కన పెట్టి, మనం ఒక పాపి అంటే మనం తప్పిపోయి మనం పశ్చాత్తాపడినప్పుడు మన విషయంలో సంతోషం కలుగుతుంది. ఎంత అంటే వాళ్ళందరికంటే కూడా ఎక్కువ సంతోషం కలుగుతుందంటే దేవునికి మనం మారు మనసు పొందినప్పుడు. సో ఇది జ్ఞాపకం చేసుకొని దేవుడు మనల్ని మన హృదయాల్లో దీన్ని ఉంచేసుకుని దేవుని చిత్తానుసారంగా మనం చేసిన పాపాలను క్షమాపణ పొందాలి అని మన మనసులో అనుకొని దాన్ని వెంటనే క్రియల పూర్వకంగా దేవునికి సబ్మిట్ చేసుకుని, మనుషుల ఎదుట దేవుని ఎదుట సబ్మిట్ చేసుకుని మారు మనసు పొంది, మనకి ఎన్నో బలహీనతలు, మనం మనుషులం కాబట్టి మన బలహీనతల్ని ఓవర్కమ్ చేసుకొని ప్రతి దానిని 1 by 1 వదిలేసుకొని పశ్చాత్తాపం కలిగి మారు మనసు కలిగి ఆ పాపాన్ని నుంచి విడిచిపెట్టి దేవుణ్ణి సంతోషపరిచేవారుగా మనం ఉండాలి అని ఆ కృపను దేవుడు మనకి అనుగ్రహించాలని దేవుని యొక్క పరిశుద్ధ నామం పేరిట అడుగుచున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా పశ్చాత్తాపము ఎప్పుడు అవసరం అండి? మనకు ప్రతిరోజు క్రైస్తవ బిడ్డకు అవసరం. ఎందుకంటే క్రీస్తు సారూప్యంలోనికి రావడానికి మన బలహీనతలు చాలా అడ్డుగా ఉంటాయి. పశ్చాత్తాపము అనే పదము క్రైస్తవ బిడ్డల యొక్క నోటల్లో లేకపోతే నిజంగా మన స్థితి మనం జ్ఞాపకం చేసుకున్నట్టే. నిజంగా చూడండి, మనం క్రైస్తవ బిడ్డలుగా దేవుని పనిచేస్తూ ఉన్నప్పుడు, లేదంటే లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కొంత జారిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం? నా వల్ల కాదులేరా బాబు, ఇంకా నేను కొనసాగించలేను ఎన్నిసార్లని. ఇప్పుడు అదే చేశాడు తప్పైన కుమారుడు కూడా. మనకందరికీ తెలుసు, నేను అయోగ్యుణ్ణి. ఫస్ట్ థింగ్ ఇదే మనకు వచ్చేది, నా వల్ల కాదు, నేను ఇంతకంటే చెయ్యలేను, నా వల్ల ఇంకా నేనేం చేయలేను అబ్బా, నా వల్ల కాదు, నేను నిలబడలేనులే, నా వల్ల నేను వాక్యం చెప్పలేనులే, లేదంటే నేను పరిచర్య చేయలేనులే, ఎందుకంటే నేను అయోగ్యుణ్ణి. ఆయన నోరు తెరిచి ఆ మాట చెప్పకముందుకే ఆయన వస్త్రం తెచ్చి ఆయన ముద్దు పెట్టుకొని ఆయన హత్తుకున్నాడు. మనకు అర్థం కావట్లేదు ఆ ఉద్దేశం. ఆయన అయోగ్యుని అనే మాట చెప్పడానికంటే ముందే ఆయన స్వీకరించాడు తండ్రి. కాబట్టి పశ్చాత్తాపం అన్న ఆలోచన మన మనసులో, పశ్చాత్తాపం అంటే ఏంటండి? మారు మనస్సు. మారు మనస్సు అంటే మన ఆలోచన విధానం మారాలి.
మారు మనస్సు అంటే అది. మారు మనస్సులో మనసు మారడం అంటే ఎలా మారుతుంది? మనం హృదయపూర్వకంగా మనం పశ్చాత్తాపడినప్పుడు. నిజంగా చూడండి, సిలువలో దొంగను జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా మాకు ఇది కరెక్టే, కానీ నువ్వు పరిశుద్ధుడవు, అయ్యా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే పశ్చాత్తాపం ఎక్కడుంది? పశ్చాత్తాపం అనే మాట. కానీ ఆ మాట అడిగినటువంటి ఉద్దేశంలో తనను తాను సంపూర్ణంగా ఆయన పశ్చాత్తాపడుతూ నీ రాజ్యంలో వస్తప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. అది ఏ స్థితిలో ఉన్నా, మా వల్ల అయితే కాదు ప్రభువా, మమ్మల్ని క్షమించు అని మనం అడిగినప్పుడు మన యొక్క ఆలోచన విధానం, చేంజ్ ఆఫ్ అవర్ డైరెక్షన్, మైండ్ డైరెక్షన్, ఆలోచించే విధానం మారినప్పుడు ప్రభు మనల్ని స్వీకరిస్తాడు. తద్వారా పరలోకమంతా సమాధానం. అందును బట్టి ఆ గొప్ప విషయం, ఎంత విషయం చూడండి. మనం పశ్చాత్తాపడమే ఒక పాపి విషయమై. కాబట్టి దేవుడు ఎంత ప్రేమామయుడు అన్నది మనకు పశ్చాత్తాపం తర్వాతే ఆ అటాచ్మెంట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది దేవునితో. నన్ను క్షమించాడు నా తండ్రి కదా. మనం ఎక్కడున్నా ఫస్ట్ థింగ్ మనం క్రైస్తవ బిడ్డలకి ఇది నేర్చుకోవాలి, పశ్చాత్తాపడాలి. నేను ఈరోజు ఏ విషయంలో నేను జారిపోయానో పశ్చాత్తాపడాలి. ప్రతిరోజు ప్రతి క్షణం మనకు అవకాశం ఉన్నప్పుడల్లా పశ్చాత్తాపడడానికి మన స్థితిని ప్రభు దగ్గర మనము తెలియజేయాలి. అప్పుడే ఆయన మనల్ని ఏం చేశాడు చూడండి, అంతగా చేర్చుకున్నాడు. ఆయన ఎంతగా చేర్చుకున్నాడంటే ఆయన ఈ డైలాగ్ చెప్పడానికంటే ముందే అంత చేసేసాడు ఆయన చేయాల్సిందంతా. కాబట్టి దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, సమాధానపరిచే దేవుడు, పునరుత్థాన శక్తినిస్తూ మనల్ని పునరుద్ధరించే దేవుడు. నువ్వు పోగొట్టుకున్నావన్నవన్నీ నిన్ను సమకూర్చే దేవుడు ఆయన. కాబట్టి పశ్చాత్తాపం అన్నది క్రైస్తవ బిడ్డకు ఎంతో ముఖ్యమైన విషయం. నేను అయోగ్యుని, నా వల్ల కాదని ఎప్పుడు అనుకోకుండా ప్రభు వైపు చూస్తూ మనం పశ్చాత్తాపడినప్పుడు నిజంగా పరలోకంలో తండ్రి మనల్ని క్షమిస్తే ఆ యొక్క ఆనందము అవధుల్లైనటువంటిదిగా ఉంటుంది. నిజంగా దేవుడి లేఖ